నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం రాజధాని అమరావతి ప్రాంతంలోని ఏదైతే E7 రోడ్డు మీద అయితే ఉన్నామండి. E7 రోడ్డు మీద అయితే ఉన్నాము. నేను ఇక్కడ వీడియో చేస్తున్న ఉద్దేశం వచ్చేసరికి ఏంటంటే, మనకి మేజర్ ఆర్టీరియల్ రోడ్ ఏవైతే ఉన్నాయో, అంటే 50 మీటర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చినాయండి. అంటే E1 to E16, N1 to N17 ఈ బోత్ 34 రోడ్స్ అనేవి, అంటే మొత్తం 34 రోడ్లు అనేవి కూడా మనకి గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చి ఉన్నాయండి. అంటే మీకు ప్రతి ఒక్క వీడియో నేను ఎందుకు దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను ఏంటంటే, ప్రతి ఒక్క వీడియో కూడా మీన్స్ ప్రతి ఒక్క రోడ్డు కూడా గ్రౌండ్ రియాలిటీలో ఎలా ఉందని చూపించే ప్రయత్నం ఇదని చాలామందికి ఏంటంటే వీటి మీద అవగాహన ఉండకపోవచ్చు. అంటే మనకి ఇక్కడ దీని మీద అవగాహన ఉండాలనే ఇదనేది కాదు. అంటే ప్రతి ఒక్క రోడ్డు కూడా ఈ 34 రోడ్స్ ట్రంక్ రోడ్స్ అని ఏవైతే మనం వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వింటూ ఉన్నామో వాటికి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా జరుగుతుంది, అట్లానే మనకి LPS ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో భాగంగా రైతులకు ఇచ్చిన ప్లాట్స్, రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్ ఏ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుందనేది చూపించే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నానండి. మీకు ప్రతి ఒక్క దగ్గర కనుక చూసుకుంటే గ్రౌండ్ జీరో దగ్గర నుంచి మనకి మేజర్ ఇప్పుడు ఏదైతే ఉద్యోగస్తుల లేఅవుట్కి సంబంధించిన వర్క్ కానివ్వండి, అంటే లేఅవుట్ మీన్స్ మనకి ఆ బిల్డింగ్స్ వర్క్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి గ్రౌండ్ రియాలిటీలో చాలా బాగా జరుగుతూ ఉన్నాయండి. అందరూ ఏంటంటే నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉన్నాను, మీకు అవకాశం ఉంటే కనుక అమరావతి అనేది ఒకసారి వచ్చి విజిట్ చేసి ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి తెలుసుకోవాలనే ఇదనేది చెప్తా ఉన్నామండి. మరి ఒక ఉద్దేశం ఏంటంటే, ఇన్వెస్ట్ చేయదలిచిన వాళ్ళకి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయండి. అంటే ఇంతకు ముందు ఏంటంటే ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ లాగా అనేది ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే గ్రౌండ్ రియాలిటీలో కొద్దిగా వర్క్ చూసి, అంటే మనకి ఎంత త్వరగా అందుబాటులోకి వస్తుందనేది మనకు ఒక ఐడియా చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటే, అమరావతిలో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అల్టిమేట్గా ఏంటంటే మనం ఇవన్నీ ఆలోచించినప్పటికీ కూడా మన నిర్ణయం అనేది ఉంటుంది. దాని ప్రకారంగా గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చి అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీని గమనించి ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తానండి. ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి. థ్యాంక్ యూ.